కాశ్మీర్లో జరిగినటువంటి టెర్రరిస్టుల దాడికి 26 మంది టూరిస్టులు ప్రాణాలు వదిలేయడం జరిగింది. దానికి నిరసనగా ఈరోజు బీఆర్కే న్యూస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు భారతదేశానికి ఈ దాడికి జరిగినటువంటి ఖండిస్తూ భారతదేశానికి మద్దతుగా, దేశానికి మద్దతుగా అక్కడ జరిగినటువంటి టూరిస్టుల వాళ్ళ ప్రాణాలకి ఇంత ముప్పు సంభవించినప్పుడు టెర్రరిస్టులని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని, ఇటువంటి టెర్రరిస్టులని సమూలంగా భారతదేశం నుంచి నాశనం చేయాలని మనస్ఫూర్తిగా ప్రభుత్వానికి మద్దతుగా మేమందరం కూడా బీఆర్కే న్యూస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ఓకే, అక్కడ పహల్గాం గ్రామంలో ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో టూరిస్టులు, వారి ఆత్మీయ శాంతి చూకూరాలంటూ కూడా బీఆర్కే న్యూస్ చైర్మన్ అధినేత బొల్ల రామకృష్ణ గారు కోరుకోవడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ప్రగాఢ సానుభూతిని అయితే తెలియజేశారు. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు తెలంగాణ స్టేట్ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ అయినటువంటి సుజాత గుప్తా గారు. ఆమెను కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. నిన్న జరిగినటువంటి దాడిలో 26 మంది ప్రాణాలని కోల్పోవడం అనేది దేశానికి ఒక బాధాకరమైనటువంటి విషయం. దేశమే కాదు, యావత్ ప్రపంచం కూడా ఈరోజు గజగజ వణికిపోతూ భయభ్రాంతులకు గురి చేస్తూ ఇలాంటి ఘటన జరిగినటువంటి ప్రాంతం కాశ్మీర్లో మరి టూరిజం స్పాట్ అది. దేశానికి ఒక మంచి వెన్నుముక అయినటువంటి కాశ్మీర్లో ఈరోజు ఇలాంటి ఘటన జరగడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయము. పెళ్ళై 6 రోజులైనటువంటి ఒక జంట వెళ్లి అక్కడ ప్రాణాలు కోల్పోయినటువంటి హృదయ విదారక గాథ చూస్తూ ఉంటే అసలు ఇంత బాధాకరమైనటువంటి రోజు ఒక రోజు ఉంటుందా మన దేశంలో అని మనం ఎన్నడూ కూడా ఊహించదు. 140 కోట్ల జనాభా ఉన్నటువంటి దేశంలో ఇంత దుర్ఘటన జరగడం అనేది చాలా అమానుషమైనటువంటి ఘటన. ఈ ఘటనని పూర్తి స్థాయిలో ఖండిస్తూ మరి మేమైతే ఈరోజు బీఆర్కే న్యూస్ ద్వారా ఈరోజు చేపట్టినటువంటి క్యాండిల్ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ఈ ఉగ్రవాద దాడిని పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఎవరైతే ఈ దారుణానికి పాల్పడినరో వాళ్ళని ఎంబడే శిక్షించాలి, ఎంబడే పట్టుకోవాలి. దీని వెనకాల ఉన్నటువంటి రహస్యాలు, దీని వెనకాల ఉన్నటువంటి కథ, మన దేశ ప్రజల్ని ఈ విధంగా ముప్పుకు గురి చేసినటువంటి ఏ ఉగ్రవాదుల చర్యలకైనా కూడా ఉపేక్షించొద్దని ప్రభుత్వము ఇమ్మీడియట్ గా చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఎవరైతే పహల్గాంలో ప్రాణాలు కోల్పోయారో వారందరి ఆత్మ కూడా శాంతి చేకూరాలంటూ కూడా చైర్పర్సన్ అయినటువంటి సుజాత గారు కోరుకోవడం జరిగింది. అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మనతో పాటు మరొకరున్నారు తెలంగాణ స్టేట్ కమిషన్ ఫర్ బీసీ క్లాసెస్ సంబంధించి ఎక్స్ చైర్పర్సన్ అయినటువంటి కృష్ణ రామ్మోహన్ గారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇది చాలా హృదయ విదారకరమైనటువంటి సంఘటన. అభం శుభం తెలియనటువంటి పర్యాటకులను మట్టుపెట్టడం అనేటువంటిది ఇది పిరికి పందల చర్య. ఇది పాక్ ప్రేరితమా లేకపోతే తీవ్రవాదులే తమ యొక్క ఉనికిని చాటుకోవడానికి చేసినటువంటిదా అయినప్పటికీ సామాన్యమైనటువంటి ప్రజలను చంపేటటువంటి అధికారం ఈ ప్రపంచంలో, ఈ మానవ సమాజంలో ఎవరికి లేదు. అయినప్పటికీ పర్యాటకులను వారు అకారణంగా కాల్చి చంపడం అనేటువంటిది చాలా దిగ్భ్రాంతిని కలిగిస్తున్నది. దీన్ని ముక్తకంఠంతో ప్రపంచమంతా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. శాంతి ద్వారానే ఏదైనా సాధించగలుగుతాం, అహింస ద్వారానే ఏదైనా సాధించగలుగుతాం. కానీ హింస ద్వారా, ఉన్మాదం ద్వారా, ఉగ్రవాదం ద్వారా ఏమీ కూడా సాధించలేము. పాక్ ఇప్పటికైనా తన వైఖరిని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి శక్తులను తమ దేశంలో ఉంటే పారద్రోలాలి. ఇవాళ ప్రపంచానికి ఒక శాంతి కాముకమైనటువంటి ఒక సందేశాన్ని ఇచ్చేటటువంటి భారతదేశంలో ఇలాంటి సంఘటన జరగడం చాలా ఇబ్బంది కలిగిస్తుంది. ఒకవైపు భారతదేశంలో అనేకమైన సంస్కరణలు జరుగుతూ ఉన్నాయి. శాంతి సామరస్యానికి సంబంధించినటువంటి దౌత్యపరమైనటువంటి సంభాషణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ సంఘటన జరగడం చాలా ఇబ్బంది కలిగిస్తుంది. ఎందుకంటే వారు అధికారులు కాదు, రాజకీయ నాయకులు కాదు, ఇతర దేశాల మీద దాడులు చేసేటటువంటి వాళ్ళు కాదు. వారి యొక్క అభిలాష మేరకు పర్యాటకులుగా ఆ ప్రాంతానికి వెళ్లి సందర్శిస్తున్నటువంటి వాళ్ళను వారు అడవి ప్రాంతం నుండి దాన్ని అతి దారుణంగా కాల్చి చంపడం అనేటువంటిది చాలా బాధాకరంగా ఉంది. ఈ రోజు బీఆర్కే న్యూస్ ఆధ్వర్యంలో రామకృష్ణ గారు ఒక మంచి కార్యక్రమానికి, ఎందుకంటే దేశానికి మేము తోడుగా ఉంటాం, దేశం వెంబడి మేము నడుస్తాం, శాంతి కాముకంగా మేము ప్రదర్శించడానికి ముందుకు పోతాం అనేటువంటి ఒక సందేశాన్ని వాళ్ళ బీఆర్కే అందరికీ ఇచ్చే ప్రయత్నం చేసింది. అందుకోసమే ఈ కార్యక్రమంలో మేము పాల్గొనడం. ప్రభుత్వానికి మేము వెన్నుదన్నుగా ఉంటాం, ప్రభుత్వం ఏ చర్యలు తీసుకున్నా మేము దానికి బాసటగా ఉంటాం అనేటువంటిది కూడా మనవి చేస్తూ, ఇవాళ ఒకటి మాత్రం చాలా స్పష్టంగా కనబడుతున్నది, మరింత నిఘా పెంచాల్సినటువంటి అవసరం ఉంది.
మానవ నిఘాతో పాటు సాంకేతికత పెంచాల్సినటువంటి అవసరం ఉంది. డ్రోన్ల సహకారం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పాటు చాలా ఘనమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం వస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ ఇలాంటి సంఘటనలు దేశం యొక్క భద్రతను, దేశం యొక్క రక్షణ వలయాలను ఇవాళ ఒక అయోమయంలోకి నెట్టేటటువంటి వాతావరణం ఉంటుంది. కాబట్టి దీని మీద మరి భారతదేశ ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరించాలి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భారత ప్రభుత్వానికి మనవి చేస్తూ ఆ యొక్క మరణించినటువంటి వారందరికీ కూడా సానుభూతిని ప్రకటిస్తూ, ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని ప్రకటిస్తూ వారి కుటుంబాలకు నిబ్బరం ఇవ్వాలి. వారి కుటుంబాలకు భారతదేశ ప్రభుత్వం అండగా ఉండాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఎవరైతే ఉగ్రవాదులు టూరిస్టులుగా వచ్చిన వాళ్ళని దారుణంగా హతమార్చడం జరిగిందో అంశానికి సంబంధించి ఖండిస్తున్నారు. వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరాలంటూ కూడా కోరుకోవడం జరుగుతోంది. అంతేకాకుండా ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ సోషల్ వెల్ఫేర్ అనేటువంటి దినేష్ చౌదరి గారు ఉన్నారు. ప్రస్తుతం ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఏదైతే పహల్గాంలో ఉగ్రవాదులు సృష్టించిన నరమేధం ఉన్నదో దాని ద్వారా భారతదేశ పౌరులు 27 మంది అసువులు బాసడం, భూతల స్వర్గంగా పేరున్న కాశ్మీర్లో ఎంతో కాలం తర్వాత ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొని వారందరికీ పర్యాటకం ద్వారా జీవనోపాధి లభిస్తూ వారందరూ కూడా సుఖశాంతులతో జీవిస్తున్న తరుణంలో మరొక్కసారి ఈ ఉగ్రముఖలు చేసిన చర్య వల్ల కాశ్మీర్లో అల్లకల్లోలం చెలరేగడం, తద్వారా భారతదేశంలోని ఈ యొక్క పౌరులందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేయడం, తప్పకుండా దీనిలో ఇది విదేశీ హస్తం ఉన్నదా, పాక్ ప్రేరేపిత చర్యనా, లేకపోతే ఉగ్రవాదులు వాళ్ళంతటా వాళ్ళే విజృంభించడమా, ఇది అనేది మనము ఒకసారి అందరం కూడా ఈరోజు ఆలోచించాల్సి. ఎందుకంటే సంఘటన జరిగి ఆ దుర్ఘటన ద్వారా పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోయిన తరుణంలో మాత్రమే మనం స్పందించడం కాదు, ఎప్పటికప్పుడు దీనిపైన అలర్ట్ ఉండి అసలు ఇటువంటివి మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన అవసరం మన ప్రభుత్వాలపై ఉన్నది. నేను ఇక్కడ రాజకీయాలు మాట్లాడడం లేదు, లేకపోతే ఒకళ్ళని నిందిస్తలేను. కానీ గతంలో మనకు జరిగిన ఇన్సిడెంట్లు ఉన్నాయి, పుల్వామా కావచ్చు, లేకపోతే ఇంకో కావచ్చు. అటువంటివి అయిన తరుణంలో ఇటీవల కాలంలో ఆ పాకిస్తాన్ చెందిన ఆర్మీ జనరల్ ఒక హెచ్చరిక జారీ చేయడం జరిగింది. మేము కాశ్మీర్ యొక్క పోరాటాన్ని మేము మర్చిపోలేదు, మీకు అన్ని విధాలుగా అండగుంటాము, మీకు ఏ తోడ్పాటు అందించాలో ఇస్తాము అనుకుంటా మాట్లాడింది ఒక వారం క్రితమే మాట్లాడింది. అటువంటి సందర్భంలో మనం జాగ్రత్తగా ఉండాల్సింది, ఎంతో ఎలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉండే. సరే, జరగకూడదు, జరిగిపోయింది. ఈ సమయంలో మనం ఇవన్నీ కూడా మాట్లాడకుండా అందరం కలిసికట్టుగా మేము భారతీయులం, మా గడ్డపైన మీరు చేసిన ఎవరైనా సరే, ఈ దుర్మార్గం ఎవరు చేసినా సరే వారిని విడిచిపెట్టేది లేదు అని ఒక మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా చనిపోయిన కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ భారతదేశం పక్షాన మేమందరం కూడా మీ శోకంలో మేమందరం కూడా పాలు పంచుకుంటున్నాం. మరొకసారి మీలాగా ఇతర కుటుంబాలు బాధపడకుండా మేమందరం కూడా ప్రభుత్వం పైన మా చర్య ద్వారా మేమందరం కూడా కోరుతామనేసి ఈరోజు బీఆర్కే న్యూస్ ఛానల్ ద్వారా ఈ సంఘీభావ ర్యాలీ, శాంతి ర్యాలీ తీయడం అనేది నిజంగా ఎంతో అభినందనీయం. ఒక బాధ్యత కలిగిన ఈ ప్రసార మాధ్యమానికి ఇదొక మంచి ఉదాహరణగా నిలవాలనేసి మేము కోరుకుంటూ, మరొకసారి ఇటువంటి సంఘటనకి తావివ్వకుండా ఇప్పటికైనా ప్రభుత్వాలు అత్యంత జాగరూకత ఉండాలి, నిఘా వ్యవస్థలు పటిష్టం చేయాలి, ఆర్మీలో రిక్రూట్మెంట్లు జరగాలి. అదేవిధంగా స్థానిక ఏదైతే ఉన్నారో ఆ ప్రజల ఇన్పుట్స్ ఎప్పటికప్పుడు తీసుకుని మరొకసారి ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలని కోరుకుంటూ వారందరి ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం. ఎవరైతే పహల్గాంలో చనిపోయిన వారు ఉన్నారో వారి కుటుంబ సభ్యులకైతే ప్రగాఢ సానుభూతిని తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన దేశంపై ఉంది. అంతేకాకుండా దీనికి మనం ప్రతీకార చర్య తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కానీ మన భారతదేశంలో ఉన్న ఒకే ఒక అంశం అంటే ప్రతిదానికి మనం ప్రతి ఒక్క వ్యక్తిని కూడా చూసి జాలిపడడం, ప్రేమగా ఆదరించడం మాత్రమే మన ఇండియన్స్ తెలిసిన అంశం. ఆ విధంగానే పాకిస్తాన్ అంటే వచ్చిన ఉగ్రవాదులు కూడా సామాన్యమైన మనుషులని అనుకున్నారు. కానీ ఇంత ఘాటుగా అంటే ఒక టూరిజానికి అంటే జస్ట్ చూడడానికి వెళ్ళిన వాళ్ళని ఈ విధంగా దారుణంగా హతమారుస్తారని ఎవరి ఊహించని ఘటన. ఎప్పటికప్పుడు ఉగ్రవాదుల ఆగడాలు కూడా రెచ్చిపోతున్నాయి. ప్రతి ఘటన కూడా చెప్పుకోవడానికి చాలా ఒక కుటుంబం మీద అంటే గతంలో మనం పుల్వామా ఘటన తీసుకున్నట్టు సరే ఒక ఆర్మీ టీం మీదే అటాక్ చేయడం జరిగింది. ఇప్పుడు టూరిస్టులు ఎవరైతే ఉన్నారో వారి మీద అటాక్ చేయడం జరిగింది. రైట్, మనతో పాటు మరొక వ్యక్తి ఉన్నారు, టీడీపీ అధికార ప్రతినిధి లత గారు. వారిని కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. ఏదైతే 22వ తారీఖు జరిగిన ఇన్సిడెంట్ కాశ్మీర్లో యావత్ ప్రపంచం మొత్తం కూడా దిగ్భ్రాంతికి గురైంది. ఎందుకంటే అది సామాన్యమైన ప్రజల మీద
టెర్రరిస్టుల మూక ఏ విధంగా రెచ్చిపోయి అంటే వాళ్ళు ఒక హిందువులన్నీ వాళ్ళ మతం ఏంటి అని కనుక్కొని మరీ చంపడం అనేది చాలా బాధాకరమైన విషయం. పర్యాటక ప్లేస్లో నార్మల్ ప్రజలు అంటే కాశ్మీర్ అంటే అందరికీ ఇండియన్కి సంబంధించింది, ఒక మతానికో ఒక రిలీజన్కో దేనికి సంబంధించింది కాదు. ప్రతి ఒక్కళ్ళకి సంబంధించి ప్రతి రాష్ట్రం వాళ్ళకి ఆ హక్కు ఉంటుంది, ప్రతి భారతీయుడికి కాశ్మీర్ మీద హక్కు ఉంటుంది. అలాంటి చోట ఒక హిందూ మతానికి సంబంధించిన వ్యక్తులని చెప్పి వాళ్ళ పేర్లు కనుక్కొని వాళ్ళ ఆధార్ కార్డులు అవి చూసి చంపడం అనేది చాలా బాధాకరమైన విషయం. దీని మీద మోదీ గారు ఖచ్చితంగా అయితే యాక్షన్ తీసుకుంటారు. చాలా వరకు కూడా మనం గత 10 ఏళ్లుగా తీసుకుంటే కూడా మనకు ఎక్కడా కూడా ఏదే సిటీలో బాంబ్ బ్లాస్ట్లు అట్లాంటివన్నీ కూడా ఎక్కడ నిరంతరించడం జరిగింది. కానీ ఇప్పుడు మళ్ళా నార్మల్ ప్రజల మీద జరగటం అనేది చాలా బాధాకరమైన విషయం. వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతి. తెలుగుదేశం వాళ్ళ తరపున తెలుగుదేశం తరపున ఎవరైతే బాధితులు చనిపోయారో వాళ్ళ కుటుంబాలకు అన్నిటికీ కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, కానీ ఇలాంటి విషయంలో మనం తగిన బుద్ధి అయితే చెప్పాల్సిన అవసరం చాలా దగ్గరలోనే ఉంది. వాళ్ళకి కరెక్ట్ ఇండియా నుంచి అయితే కరెక్ట్ మెసేజ్ వెళ్తుంది. వాళ్ళకి తగిన బుద్ధి చెప్పే అవకాశాన్ని అయితే మోదీ గారు అయితే వదలరు. ఖచ్చితంగా వాళ్ళకి బుద్ధి చెప్పే తీరుతారు అనిపిస్తుంది. ఇంకా బీజీ లోన్స్ డైరెక్టర్ అయినటువంటి అశోక్ గారు కూడా ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం అండి. If you don't mind, can I use English? Right. This terrorist attack was with an intention of 4 intentions they had. First, to destabilize Kashmir. Number 2, create riots between 2 communities. Number 3, cripple the economy of Jammu and Kashmir. And fourth, to bring Kashmir to the international stage. So we as a citizen, we all condemn. We should stay united. We should fight it out. And let's go all out for the justice. Our prayers with the families of the people, those who have lost their lives. Bharat Mata ki Jai! Thank you.